భగవద్గీత 278వ రోజు 47వ శ్లోకం. యోగినామపి సర్వేషం మద్గతే నాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సా మే యుక్తతమో మతః. యోగినాం అపి సర్వేషం మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యః మాం సహ మే యుక్తతమః మతః. సర్వేషం సమస్తమైన యోగినామపి యోగులలోనూ కూడా యహ ఎవడు మద్గతేన నన్ను పొందిన అంతరాత్మన అంతఃకరణముతో శ్రద్ధావంతుడై మాం నన్ను భజతే సేవించుచున్నాడో సహా అతడు మే నా చేత యుక్తతమః ఉత్తమ యోగిగా మతః తలంపబడుచున్నాడు. యోగులందరిలోనూ శ్రద్ధాళువై అంతరాత్మను నాయందే లగ్నమునర్చి అనగా భక్తి విశ్వాసములతో నిశ్చలమైన దృఢమైన అనన్య భావముతో నాయందే స్థిరమయ్యున్న మనోబుద్ధి రూప అంతఃకరణమును గలిగి నిరంతరము నిన్నే భజించువాడు ఉత్తముడు అని నా అభిప్రాయం. ఆఫ్ ఆల్ యోగీస్ హీ హూ వర్షిప్స్ మీ విత్ అబ్సల్యూట్ ఫెయిత్, with his innermost self entirely absorbed in me, and with a mind and intellect steadfastly fixed on me in exclusive devotion. In my opinion, he is considered by me to be the highest of all. Om Tastaditi. శ్రీమద్భగవద్గీతా సుపనిషత్తు బ్రహ్మ విద్యాయః యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ సంయమ యోగో నామ షష్ఠోధ్యాయః. ఓం తత్సత్. Thus, in the glorious Bhagavad Gita, the Upanishad, the science of the absolutely and the scripture of yoga, in the dialogue between Sri Krishna and Arjuna, ends the 6th chapter entitled The Yoga of Self-Control. ఓం తత్సత్. ఈ విధంగా ఉపనిషత్తు పరమాత్మ విజ్ఞానం మరియు యోగ గ్రంథమైన మహిమాన్విత భగవద్గీతలో ఆత్మ నిగ్రహ యోగం అనే పేరు గల 6వ అధ్యాయం ముగుస్తుంది.